ఇంత మీ పాత గోల్డ్ ని వేస్తే ఇంత మీ కొత్త గోల్డ్ వచ్చిందండి. ఇలా మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా? మీ పాత గోల్డ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకున్నంత వరకు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో క్లియర్ గా చెప్తాను ఈ వీడియోలో. వెల్కమ్ టు కందుకూరి బ్రహ్మ జ్యువెలరీస్, మదన్పల్లి. ఎస్, మీ పాత గోల్డ్ ఎంత ఉంటే అంతా కొత్త గోల్డ్ ఏం రాదు, కానీ మీ పాత గోల్డ్ కి ఎగ్జాక్ట్ వాల్యూ రావాలి. ఈవెన్ మన దగ్గర అయినా ఎస్టిమేషన్ తీసుకొని కంపేర్ చేసిన తర్వాతనే తీసుకోవచ్చు. మీ పాత గోల్డ్ ని ఈ 3 ఎలిమెంట్స్ తో క్యాలిక్యులేట్ చేస్తారు. అవి ఫస్ట్ ది క్వాలిటీ, సెకండ్ ది కేడిఎం ఆర్ నాన్ కేడిఎం, థర్డ్ ది స్టోన్స్ ఆర్ వేస్టేజ్. సింపుల్ గా వెయిట్ రాస్తాం. ఇప్పుడు దాంట్లో స్టోన్స్ ఆర్ వేస్ట్ ఏదైనా ఉంటే తీయేద్దాం. ఇప్పుడు దాని క్వాలిటీ చెక్ చేస్తాం, అది 91.6% అని తెలిసింది. ఇక్కడ క్లియర్ గా ఇస్తున్నాను గోల్డ్ పర్సెంటేజ్ ఎంత ఉంటే దాని క్యారెట్స్ రూపంలో ఎలా చెప్తారు అనేది. జనరల్లీ కేడిఎం అయితే 1 to 1.9% అండ్ నాన్ కేడిఎం అయితే 3 to 3.9%. ఇంతకన్నా ఎక్కువ తగ్గించకుండా చూడండి, రిఫైనరీ అండ్ ప్యూరిఫికేషన్ కోసం. ఇంత తక్కువ తీస్తేనే దట్ వాస్ ద బెస్ట్ ప్రైస్ ఇన్ ద మార్కెట్. కాబట్టి ఇప్పుడు మన పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ 90.6 వస్తుంది కాబట్టి ఇక్కడ రాస్తాం. సో ఇప్పుడు మన దగ్గర ఈ వాల్యూస్ అన్ని ఉన్నాయి. సింపుల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మన వెయిట్ ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ వేస్తే మన ప్యూర్ గోల్డ్ వస్తుంది. ఇప్పుడు మనకున్న ప్యూర్ గోల్డ్ రేట్ తో వేస్తే ఇంత అమౌంట్ మీకు రావాలి. మాక్సిమం ఇంత అమౌంట్ మీ పాత గోల్డ్ కి కంపల్సరీ రావాలి. సో నెక్స్ట్ టైం నుంచి మీ పాత గోల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ వీడియో మిస్ అయిపోయే లోపు సేవ్ చేసుకోండి.